రవి అన్న నీకు విషయం తెలుసా? ఎంపీ ఎలక్షన్‌లో, ఎమ్మెల్యే ఎలక్షన్‌లో ఎంత డబ్బులిస్తే ఎవరు డబ్బులిస్తే వాళ్ళతోన డబ్బులు తీసుకొని ఓట్లేసినానా. మద్యం కూడా దొరికినంత తాగినానా. మళ్ళా సర్పంచ్ ఎలక్షన్‌లు వస్తున్నాయంట. ఎవడిస్తే వానితోన తాగాలే నచ్చినోనికి ఏటో. అట్లాంటివా తమ్మి ఇవాళ జరిగిన ఒక విషయం గురించి చెప్తాను. అది విన్నాక కూడా నువ్వు ఇలాగే మాట్లాడితే గొప్ప విషయం అనుకుంటాను. ఒకాయన భార్య చనిపోతే చాలా సార్లు ప్రభుత్వ అంబులెన్స్ కోసం ప్రయత్నం చేస్తే అక్కడున్న హాస్పిటల్ సిబ్బంది ఎవ్వరు కూడా స్పందించకపోతే ఏమీ చేసేది లేక తన భార్య శవాన్ని కాళ్ళు చేతులు విరిసి ఒక సంచిలో పెట్టి కన్న కొడుకు నెత్తిన పెడితే ఆ శవాన్ని ఊరికి తీసుకెళ్ళి దహనం చేసిండు. ఇది ఒరిస్సాలో జరిగింది. మనం మద్యానికి డబ్బులకు ఓట్లు వేస్తే దొంగ నాయకుల్ని మనమే తయారు చేస్తున్నాం. వాళ్ళేం జేస్తారు? ఈ చేత్తో 10 ఇచ్చి, ఈ చేత్తో 100 సంపాదించుకుంటున్నారు. అయినా మనకు కావాల్సింది ఏంటి? ఉచిత వైద్యం, ఉచిత విద్య కావాలి కానీ, ఉచిత పథకాలు మనకెందుకు? అయినా అవన్నీ ఇచ్చేది వాళ్ళ జేబుల నుంచా? మళ్ళీ మనతోనే లాక్కోవడానికే ఉచిత పథకాలిస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చెయ్యి తమ్మీ. డబ్బులు, మద్యం అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నీ ఇంట్లో నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రుల శవాల కాళ్ళు, చేతులు నీ చేతులతో నువ్వు విరిసి, నీ కుటుంబ సభ్యుల నెత్తిన పెట్టి ఊరికి తీసుకెళ్ళే పరిస్థితి నీకు రాకూడదు అంటే, సరైన విధానంగా ఆలోచిస్తే తెలుస్తుంది ఏం జేయాలన్నది. ఇన్ని చెప్పాక కూడా మద్యం డబ్బులు కావాలంటేమో ఆలోచన చేసుకో తమ్మీ. ఈ వీడియో మరో 10 మందికి పంపించు. కనీసం ఒక్కరన్నా మారతారేమో చూద్దాం.